హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం టెట్ మరియు డిఎస్సి రెండింటికి ఉపయోగపడేటువంటి మ్యాథమెటిక్స్ ముఖ్యమైనటువంటి ప్రశ్నల్ని నేర్చుకుందాం. 1 మైనస్ 6 సిగ్మా డి స్క్వేర్ బై ఎన్ ఇంటూ ఎన్ స్క్వేర్ మైనస్ 1 ఈజ్ యూజ్ఫుల్ టు క్యాలిక్యులేట్ అని చెప్పి ఇచ్చారు. ఈ ఫార్ములా అనేది కోరిలేషన్కి సంబంధించింది, అంటే సహసంబంధానికి సంబంధించింది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నంబర్ ఆఫ్ డిస్టింక్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 980 అని చెప్పి ఇచ్చారు. ఇప్పుడు 980కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 2 4s 8, 2 9s 2 0, తర్వాత 2 2s 2 4s 2 5s, నెక్స్ట్ 5 4s 5 9s, నెక్స్ట్ 7 7s. ఇక్కడ 980ని మనం ఎలా రాయొచ్చు అంటే 2 స్క్వేర్ 5 పవర్ 1 7 స్క్వేర్. ఇక్కడ డిఫరెంట్గా ఎన్ని ఉన్నాయి? 2 ఒకటి ఉంది, 5 ఒకటి ఉంది, 7 ఒకటి ఉంది. అంటే డిస్టింక్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎన్ని? 3 ఉన్నాయి. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ ఏ కార్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 89.1 కిలోమీటర్ ఇన్ 2.2 అవర్స్, దెన్ ద యావరేజ్ డిస్టెన్స్ కవర్డ్ బై ద కార్ ఇన్ 1 అవర్. ఇక్కడ 2.2 అవర్స్లో 89.1 కిలోమీటర్ ట్రావెల్ అయింది. మరి 1 అవర్లో ఎంత అని అడిగాడు కాబట్టి 89.1 బై 2.2. ఇక్కడ డెసిమల్ ఆఫ్టర్ 1 ప్లేస్ ఉంది, ఇక్కడ కూడా డెసిమల్ ఆఫ్టర్ 1 ప్లేస్ ఉంది. సో 891 బై 22. సో 22 తోటి డివిజన్ చేద్దాం. 891. ఓకే, 22 4s 88 అవుతుంది. 9 మైనస్ 8 1, 8 మైనస్ 8 0, 1 డౌన్ చేస్తాం. సో 22 zeros 0, మళ్ళీ 11 ఉంటుంది, డెసిమల్ తీసుకోండి, 0 ఇవ్వండి. 22 5s వచ్చేసి 110. సో 40.5 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ పర్సెంట్స్ విత్ దేర్ ఫ్రాక్షన్స్. ఇక్కడ 33.3% అన్నాడు. ఈ 1/3ని 1ని 3తో డివిజన్ చేస్తే మనకి అంటే ఇంటూ 100 రాస్తాం కాబట్టి 33.3% వస్తుంది. కాబట్టి ఏ అనేదానికి 2 అనమాట. ఏ 2 అనేది ఎక్కడుందో చూడండి, రెండిట్లో ఉంది. నెక్స్ట్ ఇది చూద్దాం. 22.5% అన్నాడు. ఇక్కడ 9/40 ఇంటూ 100 చేస్తే అది 22.5% వస్తుంది. కాబట్టి బి అనేదానికి థర్డ్ వన్ అనమాట. 25% అంటే 1/4. కాబట్టి దీనికి ఏమో 2, దీనికి 3, 2 3 1, 2 3 1 ఎక్కడుందో చూద్దాం. ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆన్ ఏ సమ్ ఆఫ్ 56,000 రూపీస్ ది సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years ఈజ్ 280 రూపీస్. దెన్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం అన్నాడు. ఇక్కడ మనకి అమౌంట్ ఇచ్చారు 56,000 అని చెప్పి, అలాగే టైం కూడా ఇచ్చారు 2 years అని, అలాగే ఇంట్రెస్ట్ వచ్చేసి 280 ఇచ్చారు. ఇక్కడ పి రావాలంటే ఏ మైనస్ ఐ చేస్తాం. ఏ మైనస్ ఐ చేస్తే 56,000 మైనస్ 280, 55,720 వస్తుంది. సో ఇప్పుడు మనకి రేట్ కనుక్కోవాలి కాబట్టి ఏ ఈక్వల్ టు పి ఇంటూ 1 ప్లస్ టీఆర్ బై 100. ఏ వచ్చేసి 56,000, పి వచ్చేసి 55,720, 1 ప్లస్ టీ వచ్చేసి 2 years, రేట్ ఫైండ్ అవుట్ చేయాలి ఇంటూ 100. 2 1s 2 50s. ఈ 55,720ని ఇటు తీసుకురండి. 56,000 బై 55,720, ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. ఈక్వల్ టు 1 ప్లస్ ఆర్ బై 50. సో 1 అని కూడా ఇటు తీసుకురండి అమ్మా. 50 ఇప్పుడు జీరోస్ క్యాన్సిల్ అయిపోయినాయి కాబట్టి 5,600 బై 5,572 మైనస్ 1 ఈక్వల్ టు ఆర్ బై 50. ఇక్కడ ఎల్సిఎం చేస్తే 5,572, 5,600 మైనస్ 5,572 ఈక్వల్ టు ఆర్ బై 50. 5,600 మైనస్ 5,572 అంటే 28 వస్తుంది. 28 బై 5,572 అమ్మ. 28 1s, 28 199s, 5,572. ఇక్కడ ఆర్ అనేది ఏమొస్తుందంటే 50 ఇటు వస్తుంది కాబట్టి 50 బై 199 వస్తుంది. 50 బై 199 చేస్తే 0.25% వస్తుంది అప్రాక్సిమేట్గా. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్.
ఇఫ్ టూ adjacent angles of a parallelogram are 5x minus 5 and 10x plus 35, then the ratio of these angles అన్నాడు. ఇక్కడ parallelogramలో adjacent angles అంటే sum of these angles is 180 degree. అంటే సమాంతర చతుర్భుజంలో ఆసన్న కోణాల మొత్తము 180 డిగ్రీలు. 5x ప్లస్ 10x వచ్చేసి 15x, మైనస్ 5 ప్లస్ 35 అంటే 30 వస్తుంది, ఈక్వల్ టు 180. 15x ఈక్వల్ టు 180 మైనస్ 30. 15x ఈక్వల్ టు 150. x వచ్చేసి 150 బై 15 అంటే 10 వస్తుంది. 15 1s 15 10s. సో x అనేది 10 వచ్చింది. సో ఫస్ట్ యాంగిల్ ఏంటి? 5x మైనస్ 5 అంటే 5 ఇంటూ 10 మైనస్ 5. 50 మైనస్ 5 ఎంత వస్తుందమ్మా? 45 డిగ్రీస్. సెకండ్ యాంగిల్ 10x ప్లస్ 35 కాబట్టి 10 ఇంటూ 10 ప్లస్ 35 135 అవుతుంది. ఈ రెండింటికి రేషియో 45:135. 45 1s 45 3s. 1:3 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ సి 90 degrees. యాంగిల్ సి 90 degrees. ఇది ఏబిసి. ఈ సి వద్ద రైట్ యాంగిల్ ఉందంట. అయితే వీటిలో ఏది ట్రూ స్టేట్మెంట్ అన్నారు. పైథాగరస్ థియరం అప్లై చేస్తే ఇక్కడ హైపోటెనస్ అంటే కర్ణం వచ్చేసి ఏబి కాబట్టి ఏబి స్క్వేర్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్. ఇక్కడ ఏబి స్క్వేర్ తోటి ఏమీ లేదు, బీసీ స్క్వేర్ ఏసీ స్క్వేర్ ఉన్నాయి కాబట్టి నేను ఏసీ స్క్వేర్ని ఇటు తీసుకొస్తా. ఏబీ స్క్వేర్ మైనస్ ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్. ఇది ఉందేమో చెక్ చేద్దాం. ఏబీ స్క్వేర్ మైనస్ ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద స్టేట్మెంట్ విచ్ ఈజ్ నాట్ ట్రూ అన్నాడు. ఏ లైన్ హ్యాజ్ నో ఎండ్ పాయింట్స్ అన్నాడు. ఏ లైన్ హ్యాజ్ నో ఎండ్ పాయింట్స్ అనేది ట్రూ స్టేట్మెంట్. లైన్కి ఎండ్ పాయింట్స్ ఉండవు, ఇలా ఉంటుంది కాబట్టి. తర్వాత ఏ రే హ్యాజ్ డెఫినెట్ లెంత్ అన్నాడు. రేకి కానీ లైన్కి కానీ డెఫినెట్ లెంత్ అనేది ఉండదు. ఓకేనా, ఇలా ఉంటుంది కదా, కాబట్టి ఇటు ఎండ్లెస్ కదా, కాబట్టి నాట్ ట్రూ అనేది ఆప్షన్ 2నే. సో మిగతా కూడా చెక్ చేద్దాం. ఏ లైన్ సెగ్మెంట్ హ్యాజ్ 2 ఎండ్ పాయింట్స్, ఇది కరెక్టే కదా, దీనికి 2 ఎండ్ పాయింట్స్ ఉన్నాయి. ఏ రే హ్యాజ్ 1 ఎండ్ పాయింట్, ఇది కూడా కరెక్టే, కాబట్టి నాట్ ట్రూ అనేది ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, ఇఫ్ ట్రాన్స్వర్సల్ ఫాల్స్ ఆన్ 2 parallel lines and 4x plus 21, 5x minus 3 are the interior angles on the same side of transversal. Same side of the transversal అంటే sum of these is 180. So 4x plus 21 plus 5x minus 3 equal to 180. 4x 5x ఎంతమ్మా? 9x plus 21 minus 3 18 equal to 180. 9x equal to 180 minus 18. 9x equal to ఎంత వస్తుందమ్మా? 162. x ఈక్వల్ టు 162 బై 9. ఓకే, 18 వస్తుంది ఎక్స్ అనేది. ఇక్కడ అడిగింది కూడా ఎక్సే కదా, సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సింప్లిఫై ఏ మైనస్ బి ఇంటూ 2a ప్లస్ 3b మైనస్ 4c మైనస్ 3a మైనస్ 2b ఇంటూ 2c అన్నాడు. ఫస్ట్ ఏతో మల్టిప్లై చేద్దాం. a ఇంటూ 2a 2a స్క్వేర్ ప్లస్ a ఇంటూ 3b 3ab మైనస్ 4ac. నెక్స్ట్ మైనస్ బి తోటమో మైనస్ 2ab మైనస్ 3b స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4bc మైనస్ 2c ఇంటూ 3a 6ac మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 2 2s 4bc. సో 2a స్క్వేర్ మైనస్ 3b స్క్వేర్. ఇప్పుడు ఏబి టర్మ్ రాద్దాం. 3ab మైనస్ 2ab ప్లస్ ab. నెక్స్ట్ బీసీ టర్మ్ రాద్దాం. 4bc 4bc 8bc. నెక్స్ట్ ఏసీ టర్మ్స్ మైనస్ 4ac మైనస్ 6ac మైనస్ 10ac. సో 2a స్క్వేర్ మైనస్ 3b స్క్వేర్ ప్లస్ ab ప్లస్ 8bc మైనస్ 10ca. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద ప్రొడక్ట్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ నంబర్స్ వేర్ ద 5 times ఆఫ్ ద ఫస్ట్ నంబర్ ఈజ్ 8 more than the 4 times ఆఫ్ ది సెకండ్ నంబర్. ఇప్పుడు 2 కాన్సిక్యూటివ్ నంబర్స్ అన్నాడు. ఒకటి ఎక్స్ అనుకుందాం, ఇంకోటి వచ్చేసి దాని తర్వాత వచ్చేసి ఎక్స్ ప్లస్ 1 అని చెప్పి అనుకుందాం. ద ప్రొడక్ట్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ నంబర్స్ వేర్ 5 times ఆఫ్ ది ఫస్ట్ నెంబర్. ఫస్ట్ నెంబర్ని 5 times చేసాం. తర్వాత ఏమన్నాడు? ఫస్ట్ నెంబర్ ఈజ్ 8 more than the 4 times ఆఫ్ ది సెకండ్ నెంబర్. సెకండ్ నెంబర్ ఇది, దీనికి 8 ఎక్కువగా తీసుకున్నాం. అయితే ఇప్పుడు ఏం అడిగారంటే
ద ప్రొడక్ట్ ఆఫ్ టూ కాన్సిక్యూటివ్ నంబర్స్ అన్నాడు. సో 5x ఈక్వల్ టు 4x ప్లస్ 4 1s 4 ప్లస్ 8. 5x మైనస్ 4x ఈక్వల్ టు 12. x ఈక్వల్ టు 12. సో x అనేది 12 అయితే x ప్లస్ 1 వచ్చేసి 13 అవుతుంది. 12 ప్లస్ 1 13. సో ఇక్కడ ప్రొడక్ట్ అడిగారు ఈ రెండింటికి. 12 ఇంటూ 13. 12 3 is 36. 12 1s 12 plus 3 15. 1 5 6. So option 4 is right answer. Next one, the value of an expression and చెప్పి 2l square plus 2m square plus 2n square plus 2lm plus 2mn plus 2nl అని ఇచ్చారు. ఇక్కడ l వాల్యూ m వాల్యూ n వాల్యూ ఇచ్చారు. మనకి l ప్లస్ m ప్లస్ n హోల్ స్క్వేర్ ఫార్ములా తెలుసు. l స్క్వేర్ ప్లస్ m స్క్వేర్ ప్లస్ n స్క్వేర్ ప్లస్ 2lm ప్లస్ 2mn ప్లస్ 2nl. కానీ ఇక్కడ 2l స్క్వేర్ 2m స్క్వేర్ 2n స్క్వేర్ ఉన్నాయి కాబట్టి దాన్ని l స్క్వేర్ ప్లస్ m స్క్వేర్ ప్లస్ n స్క్వేర్గా రాద్దాం. ఇక్కడ l m n వాల్యూ తెలుసు. 3 ప్లస్ 2 ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. 3 ప్లస్ 2 5 5 ప్లస్ 1 6 6 హోల్ స్క్వేర్ అంటే 36 ప్లస్ 9 ప్లస్ 4 ప్లస్ 1 ఏమవుతుందమ్మా 36 4 40 49 150. 50 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈక్వేషన్ ఫర్ ద స్టేట్మెంట్ ఇఫ్ యూ టేక్ అవే 5 from 7 times x equal to 6 more than 1/4 of y అన్నాడు. చూడండి ఇక్కడ ఏమన్నాడంటే 5 from 7 times x అన్నాడు. ఓకేనా, టేక్ అవే అంటే సబ్ట్రాక్ట్ చేయాలి. 7 times x 7 times xకి 5ని సబ్ట్రాక్ట్ చేయాలి. చూడండి 7x మైనస్ 5 టైమ్స్ ఇక్కడ చూడండి అమ్మా 7 times x కాబట్టి 7x. 5 అనేది టేక్ అవే అంటే తీసేస్తే ఏమొస్తుంది అన్నాడు 6 more than 1/4 of y. 1/4 of y అంటే y by 4, దానికి 6 more than అంటే ఇది. కాబట్టి ఇది ఎక్కడుంది ఆప్షన్ 4లో. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద మీన్ ఆఫ్ ఫస్ట్ 8 ప్రైమ్ నంబర్స్ అన్నాడు. ఫస్ట్ 8 ప్రైమ్ నంబర్స్ చూద్దాం. 2 3 5 7 11 13 17 19 ఇవన్నీ యాడ్ చేసి బై 8 వేయాలి. అదే మీన్ అవుతుంది. చూడండి 2 plus 3 5 5 plus 5 10 10 plus 7 17 17 plus 13 30 30 plus 11 41 41 plus 19 50 60 60 plus 17 77 by 8. 8 9s 72 8 6s 48 8 2 16 8 5 40. So 9.625. So option 4 is right answer. Next one, a train departs from a station at 11.25 am. Arrives the destination at 5:55 pm. The time travelled by the train అన్నాడు. అంటే 11:25 మార్నింగ్ 11:25కు బయలుదేరింది. మార్నింగ్ 11:25 అంటే ఆఫ్టర్నూన్ కావడానికి అంటే 12 అవడానికి మనకి 35 minutes ట్రావెల్ చేసింది. నెక్స్ట్ 12 to 5 అంటే 5కి 5 hours వస్తుంది. తర్వాత ఇంకా 55 minutes ఉంది కదా, ఈ మొత్తం యాడ్ చేద్దాం. 5 hours 55 minutes, ఇక్కడ ఒక 35. సో 6 hours 30 minutes వస్తుంది. సో 5 hours 55 plus 5 60 అంటే ఇంకొక 1 hour వస్తుంది. ఇంకా 30 minutes ఉంటుంది. 6 hours 30 minutes. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఎ సర్కిల్ ఈజ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఎ స్క్వేర్. ఒక స్క్వయర్లో సర్కిల్ అనేది ఇన్స్క్రైబ్ అయింది. ఈ విధంగా ఉంది. ఇలా ఉన్నప్పుడు A1 A2 రిప్రజెంట్స్ ఏరియా ఆఫ్ సర్కిల్. ఇది A1 ఇది A2. చూడమ్మా ఇంకా ఇక్కడ స్పేస్ అనేది ఉంది కదా, కాబట్టి A2 అనేది పెద్దది A1 కంటే. సో A1 లెస్ దాన్ A2. A1 లెస్ దాన్ A2 అయితే P1 లెస్ దాన్ P2 అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ ఈజ్ 8788 square centimeter if its length, breadth and height are in the ratio 4:3:2. Then the volume of it in square centimeter అన్నాడు. ఇక్కడ క్యూబాయిడ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా 2 into LB plus BH plus LH. ఇది ఎంత ఇచ్చారమ్మా 8788 ఇచ్చారు. 2 1s 2 4s 2 3s 2 9s 2 4s. సో ఈ విధంగా వస్తుంది. సో L అంటే ఇక్కడ 4:3:2 కాబట్టి 4x 3x 2x అనమాట. 4x into 3x 12x square
plus 3x into 2x 6x square plus LH 4x into 2x 8x square 12 8 20 20 plus 6 26x square equal to 4394 x square equal to 4394 by 26 2 13s 2 2s 2 1s 19 2 9s 2 7s 13 1s 13 అంటే ఇంకెంత ఉంటుందమ్మా 89 13 6s ఓకే 13 9s సో ఎక్స్ స్క్వేర్ 169 కాబట్టి ఎక్స్ వచ్చేసి రూట్ 169 అంటే 13 వస్తుంది ఎక్స్ 13 వాల్యూమ్ కనుక్కోవాలి వాల్యూమ్ ఫార్ములా ఏంటి ఎల్బిహెచ్ ఎల్ అంటే 4 ఇంటూ 13 ఇంటూ తర్వాత 3 ఇంటూ 13 ఇంటూ 2 ఇంటూ 13 ఇవన్నీ మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుందంటే చూద్దాం 4 13s వచ్చేసి 52 ఇది 39 ఇది వచ్చేసి 26 ఫస్ట్ ఇంతవరకు చేద్దాం 6 9s 54 6 3s 18 plus 5 23 2 9s 18 2 3 6 plus 1 7 4 11 10 దీన్ని 52తో మల్టిప్లై చేద్దాం 2 4s 8 2 5 4s 20 5 1s 5 plus 2 7 5 0 0 5 plus 1 5 1s 5 8 2 7 2 52,728 సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్నో వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్